హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షితాస్ కిచెన్. మామిడికాయ సీజన్లో ఊరగాయ చేసుకోకపోతే ఎట్లా? సో ఈరోజు మా స్టైల్లో ఊరగాయ చూపిస్తున్నాం. మామిడికాయల్ని మంచిగా కడిగి ఆరబెట్టి ఒక గిన్నెలో కొలుచుకుంటున్నాను. నాకు ఈ గిన్నెలో 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు ఉన్నాయి. పచ్చడికి వేసే మిగతా పదార్థాలన్నీ నేను దీంట్లోనే కొలుచుకోబోతున్నాను. ఫస్ట్ ఒక కప్ నూనె వేస్తున్నాను. నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను, మీకు మీ అవైలబిలిటీ బట్టి వాడవచ్చు. నెక్స్ట్ దీనికి 2 టీ స్పూన్ అంతా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా నూనె పసుపు పట్టించడం వల్ల ముక్క చెదరకుండా గట్టిగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక నేను వేరే గిన్నెలో మసాలా దినుసులన్నీ కలుపుకుంటున్నాను. ఏ గిన్నెలో ముక్కలు తీసుకున్నానో అదే గిన్నెలో 1 కప్ అంతా కారం, 3/4 కప్ అంతా ఆవపిండి వేస్తున్నాను. అలాగే రాళ్ళుప్పుని ఎండబెట్టి నేను పొడి చేసుకొని 1 కప్ అంతా వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం మెంత్యాల పొడి, దీన్ని వేయించలేదు, పచ్చివే నేను అన్నీ వాడుతుండేది. దీన్నన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను చేతుల్లోనే మిక్స్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఏమైనా అలర్జీ ఉంటే గ్లౌజ్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ముందు పసుపు వేసిన మామిడికాయ ముక్కల్లో సగం వేసి కలుపుకోవాలి. ఒకే బారి అంత వేస్తే కొంచెం ఉండలా నిలబడిపోతుంది, అందుకే నేను 2 సారి వేసి కలుపుతున్నాను. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ దీనికి తగినంత నూనె వేస్తున్నాను. నాకు మొత్తం ఇక్కడ 1 లీటర్ నూనె అంతా పట్టింది, కానీ ముక్కల్లోనే అన్నీ వేయలేదు, కొన్ని అలానే ఉంచాను. నేను దీనికి టేస్ట్ కోసం 2 పిడికలు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నూనె వేసి బాగా కలిపి దీన్ని ఒక గిన్నెలో తీసి పెడుతున్నాను. గిన్నె అడుగు భాగంలో కొంచెం నూనె వేసి దానిపైన ఊరగాయల్ని సర్దుతున్నాను. దీంట్లో పైన కూడా అంత పెట్టాక కొంచెం ఒక 4-5 స్పూన్స్ అంత నూనె వేసి 3 డేస్ దీన్ని కదపకుండా ఒక చోటు మూత పెట్టి ఉంచేస్తున్నాను. 3 డేస్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను. 3 డేస్ అయ్యాక ఊరగాయ ఇలా ఉంది. దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని నేను గ్లాస్ జార్స్లో షిఫ్ట్ చేస్తున్నాను. గ్లాస్ జార్లో కూడా అడుగు భాగంలో ఒక 2 స్పూన్స్ నూనె వేసి స్టోర్ చేస్తున్నాను. దీనివల్ల పచ్చడి తొందరగా పాడవ్వదు. నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ. బాయ్.